తలకిందులేదేమి ఉండదు. రాజకీయ ప్రభావం ఉంటుంది కొంత. సార్ ఏపీలో బీజేపీ మీ ప్రధానమైన ప్రశ్న బీజేపీ కేంద్రం కాబట్టి వాళ్ళు తమ రాజకీయ అవసరాల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ అవసరాలు, క్యాపిటేషన్ ఫీజులు వీటి మీదే కదా మనం చేసాము, అప్పుడు మనం విజయం సాధించాము అప్పుడు పోరాడి. మరి అటువంటిది ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ కాలేజీల్లో ప్రైవేటుగా చేయటము, ఆ సీట్లు కొన్ని రోజులు వద్దని చెప్పటము ఇవి సరైనవి కాదు అనే ఒక అభిప్రాయం మటుకు ఆలోచన పరులు అందరిలో ఉంది. విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, వామపక్షాలు, కాంగ్రెస్ లాంటివి అందరూ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఆఖరికి తులసిరెడ్డి ఉన్నాడు. గత ప్రభుత్వంలో జగన్ ఆయన ఎప్పుడు, నేను ఎక్కడో ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు హెడ్డింగ్ పెట్టా, రాజారెడ్డి నుంచి జగన్ వరకు అంత వ్యతిరేకమైన, అంత వ్యతిరేకించిన వ్యక్తి కూడా దీన్ని చాలా గట్టిగా వ్యతిరేకిస్తున్నాడు ఉదాహరణకు. అంటే ఈరోజు ఏమైందంటే తాడిపత్రి ఎప్పటిలాగే జేసీ బ్రదర్స్ వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి వీళ్ళ మధ్యలో ఉద్రిక్తత. ఈయన యాడికి అనే చోట పలానా చోట పెట్టుకున్నారు ఫస్ట్, అక్కడ కాదు అక్కడ తెలుగుదేశం వాళ్ళ కార్యక్రమం ఉందని పోలీసులు చెప్తే దాన్ని యాడికి అనే చోటికి మార్చుకున్నాడు. వాళ్ళు వినతి పత్రం ఇస్తామని. యాడికిలో కూడా మళ్ళీ మా కార్యక్రమం ఉంది మీరు ఇంకెక్కడికైనా వెళ్ళండి అని పోలీసులు వచ్చి చెప్తున్నారు. సో తీవ్ర ఘర్షణ అంబటి రాంబాబు పోలీసులకు అక్కడ జరుగుతూ ఉంది. సో రాష్ట్రంలో చాలా చోట్ల ఇదొక ఉద్రిక్తత, కొంత ఘర్షణ ఇది జరుగుతుంది. నేనేమంటానంటే ప్రతిపక్షాలు నిరసన తెలపటము, ఆందోళనలు చేయడం జరుగుతుంది, వాటిని అనుమతించటము, సజావుగా జరగనివ్వటం చాలా మంచిది తప్ప వాటిని అడ్డుకోవడం వల్ల ఉద్రిక్తత పెంచడం ఉపయోగం లేదు. అది ఈ విషయంలో కనుక ఇంకా అదే పనిగా రాజకీయమైన పంతాలకు పోతే నష్టమే జరుగుతుంది. కాలేజీలు మీరు మార్చుకోవద్దు, మీరు అనుకున్నట్టే పెట్టుకోండి, దాని ఫలితాలు మీ మీద పడతాయి. కానీ నిరసన తెలపడానికి అయితే అధికారం ఉంది కదా. అది ఈరోజు పీపీపీ వార్, మెడికల్ వార్ భారీగా ఈరోజుతో జరగబోతుంది. ఇంకోటి రేపు పొద్దు నుంచి విశాఖ ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇవి వాతావరణాన్ని పాడు చేస్తాయి, ఇట్లాంటి అభిప్రాయం ఏమో వీళ్ళది. తాడిపత్రి ఘటన దానికి పరాకాష్ట ఈరోజు ఉన్న దాంట్లో. అయితే అదృష్టవశాత్తు వేరే ఘర్షణలు హింసలు ఏం జరగలేదు. ప్రశాంతంగా నిరసన తెలపటం మంచిదే. సార్ ఢిల్లీకి లోకేష్, బీజేపీపై టీడీపీ ఒత్తిడి.